మీరు ప్రధానంగా ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క సమ్మె ద్వారా? ప్రధానంగా మేము గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే ప్రభుత్వంలో విలీనం, యూనియన్స్ ఇవ్వాలనడం, మా పే స్కేల్స్, మా పెండింగ్ సమస్యలని తీర్చాలని. ఈ సమ్మె చేపట్టడానికి కూడా మేము చాలా కాలం ఆలోచించాం. ఎందుకంటే లాస్ట్ టైం సమ్మె చేపట్టినప్పుడే మేము 35 మంది కార్మికులను కోల్పోయాం. మా సగం బలాన్ని కోల్పోయాం మేము. ఇప్పుడు అలా జరగకూడదని మేము గవర్నమెంట్ వచ్చాక 3 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఆల్రెడీ 1 ఇయర్ ముందే, అంటే ఇది ప్రాసెస్ నిన్న ఈరోజు స్టార్ట్ అవ్వలేదు. 1 ఇయర్ ముందే మేము స్ట్రైక్కి వెళ్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చాం. అప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఉందని చెప్పేసి ఎందుకంటే అందరి కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది. మన గోలలో ఉంటే వేరే వాళ్ళు వచ్చి మన దాంట్లో వచ్చి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కుదేలు పరుస్తారు, మీరు వెళ్ళకూడదు, మీ సమస్యలన్నీ తీరుస్తాము అని చెప్పారు. అంటే అప్పుడు సమ్మె వాయిదా వేసుకున్నాం, విరమించలేదు, సమ్మె వాయిదా వేసుకొని మళ్ళీ 41 రోజు ముందు మా జేఏసీ నేతలందరూ కలిసి సమ్మె నోటీసు గవర్నమెంట్కి ఇచ్చారు. కానీ ఏ రోజు కానీ 29 సార్లు అయినాయి, 3 కాలేదు. 29 సార్లు చేయడానికి మీ వరకు రావాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ చిన్న చిన్న సమస్యలు అవన్నీ చిన్నవి ఏంటి, ఉద్యోగ భద్రత, లేకపోతే చిన్న సమస్యలు, అవన్నీ పెద్ద పెద్ద సమస్యలు ఏం కాదు. అవి గవర్నమెంట్తో చేసే పనులు కావు. మెయిన్ పిఆర్సీ ఏరియా మాకు 2017 నుంచి పిఆర్సీ ఎప్పుడు కోట్లాడితే అని చెప్పేసి మాకు పిఆర్సీ ఇచ్చిన దాఖలాలు ఏ ప్రభుత్వము లేదు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వము లేదు. అప్పుడు అరిచేతిలో చంద్రమండలాన్ని ఎక్కిస్తా అని చెప్పేసి ఇప్పుడు చంద్రమండలానికి ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. పోయిన గవర్నమెంట్లో అలా వాళ్ళు చేశారు. 55 రోజుల సమ్మె అప్పుడు చేసినప్పుడు 35 మంది ప్రాణాలు కోల్పోయారు అన్నారు. అంటే వాళ్ళు చేశారు, మీరు చేశారు, తూకిత్తా అన్నట్టు నాకేమిస్తామన్నట్టు వరకు మేము అడిగే వరకు కూడా వాళ్ళు పోల్చుకోవడమే కానీ కార్మికులకు చేసింది ప్రయోజనం అంటూ ఏమీ చేకూరలేదు. పై ఆఫీసర్సే కానీ లేకపోతే ఎవరు దీంట్లో చొరవ చూపించి ఎవరు ఏంటి అని చెప్పేసి మాత్రం ఏమీ చేయడం లేదు. ఇంత నిరాశ నిస్పృహకు లోనైపోయి అతను చనిపోయినందుకు మాకు తీరని లోటు. ఎందుకంటే అతని ఫ్యామిలీకి మేము ఎవరం అతను తెచ్చివ్వలేము. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అతని ఫ్యామిలీకి మేము తీసుకురాలేము. సంస్థ ఒక మంచి ఆనుమత్యాన్ని కోల్పోయింది. మేము ఈరోజు అతను చనిపోయాడంటే మాకు రాత్రి ఎవరికి ఒక్కరికి కూడా కళ్ళ ముందు అసలు కదలాడుతున్నాడు. అతన్ని చూస్తే చాలా భయంకరంగా ఉంది. అసలు ఆయన ఎంత పెయిన్ఫుల్ అనుభవించి ఉంటాడు. కొంచెం ఎండ కొడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అంత నిప్పంటించుకున్నాడంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడు, సంస్థ గురించి ఎంత ఆలోచించి ఉంటాడు, కార్మికుల గురించి ఎంత ఆలోచించి నర్సంపేట డిపో శంకర్ డ్రైవర్ చనిపోయారు. ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆశ. నేను చనిపోయినా పర్వాలేదు, నా కార్మికులైనా బాగుపడతారేమో అని ఒక ఆశతో ఆయన చనిపోయి ఉంటాడు. కానీ ఎవరు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు కార్మికులు చనిపోతున్నారు కదా, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం, బలిదానాలు చేసుకోవడం కూడా జరుగుతుంది. దీనికి ఎవరు చేసుకోదు. పోట్లాడితే పోయేదేమీ లేదు. మన హక్కులను మనం సాధించుకో. ఎవరి దానము కాదు, ఎవరి భిక్షము కాదు. మేము అడిగేది ఎవరి దాన ధర్మాలతో, ఎవరి దయాభిక్షలతో మేము బతకట్లేదు. మా కష్టార్జితంతో మాకు రావాల్సినవి అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఇంకా ఇలాంటి హత్యలకు పరోక్షంగా ప్రత్యక్షంగా, ఇప్పుడు ఎంతో ట్రైనింగ్ ఉన్న డ్రైవర్లే వెళ్తే ఎప్పుడో ఒకసారి మా వాళ్ళకే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవతలి వ్యక్తి వల్ల కానీ ఇన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాలు ట్రైనింగ్ ఉన్న డ్రైవర్లతోటి అవుతున్నాయి. ఇప్పుడు రోడ్డు మీద 3-4 కొత్తగా వస్తున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి ప్రయాణికులకు? ఇప్పుడు డివైడర్లకి ప్రాణాల వరకు పోయే వరకు వచ్చాయి. ఇలాంటి ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ఇస్తే ఇవ్వండి, తింటే తినండి మీరే ఆస్తులన్నీ. కానీ ఇలా ప్రాణాలతో చెలగాటమాడి ఆర్టీసీ కార్మికుల అన్యాయంగా జీవితాలు కోల్పోవద్దని ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఇదే కమిటీ ఈ 41 రోజు స్ట్రైక్ పత్రం ఇచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు? సీఎం గారు 18 గంటలు పనిచేస్తున్నారు నిరంకుశంగా అని చెప్తున్నారు. మంత్రులు అందరూ తెలంగాణ పాత్రలో పాల్గొన్న వాళ్ళే కానీ ఎవరు తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళుగా. తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది పాల్గొని కూడా మేము మా హక్కుల కోసం ఇంత పోరాడాల్సి వచ్చినందుకు చాలా సిగ్గుచేటుగా ఉందండి. మేము మంచి సోదరుని కోల్పోయినా చాలా బాధగా ఉందండి. చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు డ్రైవర్లుగా, అసలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అనుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ అవుతాయి? వాళ్ళ ప్రాణాలు గాల్లో పెట్టుకొని వెళ్తున్నారండి. అరిచేతుల ప్రాణాలు గాల్లో పెట్టుకొని వెళ్తున్నారు. ఇంత సెక్యూరిటీ ఇచ్చి, ఇంత పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టి, పోలీసు వాళ్ళని బస్సులో పెట్టి, వాళ్ళకి ఇక్కడ కూర్చోబెట్టి జీతాలు, వాళ్ళకి ఏం పనులు లేవా అండి పోలీసు వాళ్ళకి? వాళ్ళు అందరికీ వేరే అన్యాయం జరిగే దగ్గర ఇంత బందోబస్తుని ఇక్కడ దింపేసి మీరు ఒక
ఒక నెగ్లెన్సీ వల్ల మీరు ఒక సమస్యను పరిష్కరించడంలో తాత్సార్యం చేయడం వల్ల ఇంత డబ్బు వేస్ట్, ఇంత వృధా శ్రమ, ఇవన్నీ వేస్ట్ అండి. అయితే మీరు జీతాలు పొందటం వల్ల ఓన్లీ మీ నిర్ణయం తెలపకపోవడం వల్ల, మా కార్మికులకు భరోసా ఇవ్వకపోవడం వల్లనే, కార్మికులకు భరోసా ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు అందరూ ఫ్రీగా టికెట్లు లేకుండా బస్సులో తిప్పుతున్నారండి. అది సంస్థకు లాభమా నష్టమా? మేము ₹1 కేసు అయితే మమ్మల్ని సస్పెండ్ చేసి మేము ఇంట్లో అంట్లు తోముకుంటున్నాం. కానీ ఇలా ఫ్రీగా తిప్పితే నష్టం కదా? మీరు ప్రజలకు పనికొచ్చే స్కీములు ఇవ్వండి. కానీ ఇలా 100, 120 మందిని ఎక్కించి వాళ్ళకు ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు.